కానీ ఎప్పుడైనా అమ్మ కోసం కత్తి పెట్టి చేయకోసుకున్నావా? పోనీ అమ్మ కోసం ఏడ్చావా? లేదు. మన ప్రేమలన్నీ సెక్స్ రిలేటెడ్. ఎప్పుడూ అందమైన అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తావు? కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా ప్రేమించవచ్చు కదా. నువ్వు నిజంగా అమ్మాయిని ప్రేమిస్తే ఆమె డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ప్రేమలో ఉన్నప్పుడు నీకోసమే పుట్టిన దేవతలా కనిపిస్తుంది. ఆ అమ్మాయి దొరకకపోతే చనిపోవాలనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే అమ్మాయి నిన్నే పెళ్లి చేసుకుంటే 2 ఏళ్ళు కూడా సరిగ్గా కాపురం చేయవు. మోజు తీరిపోద్ది. మళ్ళీ కొత్త కోరికలు మొదలవుతే వేరే అమ్మాయిలు కావాలి. ఏంజిల్స్ అందరినీ మగాళ్ళు పెళ్లి తర్వాత డోర్ మ్యాట్స్లా తయారు చేస్తారు. సైన్స్ ప్రకారం ఆడ మగ మధ్య సెక్షువల్ అట్రాక్షన్ 18 monthsలో ఎండ్ అయిపోద్ది. ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అందరూ ప్రామిస్ చేయగలరా వేరే ఆడదాన్ని అనుకో చూడమని? చేయలేరు. ఎందుకంటే మీ రొమాన్స్లో ఆగవు, మీ ప్రేమ ఒక ఆడదాంతో ఆగదు. ఈ ప్రేమించడాలు, ఇంట్లో వాళ్ళు వద్దంటే గొడవ పట్టాలు, అమ్మాయి కాదంటే దేవదాసులా తయారవడాలు, ఇవన్నీ డ్రామాలు. మనం ఎక్కువ ఈ డ్రామాలనే ఎంజాయ్ చేస్తాం. లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయిని ఎక్కడైనా చూసారా? అమ్మాయిలు ఎప్పుడూ మీలా ఏడుస్తూ తిరగరు. చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఆ సిచ్యువేషన్ నుండి మూవ్ అయ్యి వెళ్ళిపోతారు. మరి మీకెందుకు ఇంత ఓవర్ యాక్షన్? వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోండి. లవ్ ఫెయిల్ అవటం ఎప్పుడూ మంచిదే. దానివల్ల మీరు స్ట్రాంగ్ అవుతారు. కానీ ప్రేమించమని బతిమలాడుతూ ఏడుస్తూ అడుక్కుంటూ బెగ్గర్స్లా తయారవుతారు. ఈరోజు ఎంత ఏడుస్తున్నారు కదా, a year from now it won't matter. నిజంగా ఎవరైనా అమ్మాయి మోసం చేస్తే ఆ పెయిన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మీ కెరీర్ కోసం వాడండి. ప్రేమ కంటే గొప్పది ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఎలోన్. మీ కంపెనీని మీరు ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఈట్ ఎలోన్, ట్రావెల్ ఎలోన్. కొన్నేళ్ల తర్వాత మిమ్మల్ని చూసి మీరే నవ్వుకుంటారు. మీ లవ్ ఫెయిల్యూర్ మీద మీరే జోకులు వేసుకుంటారు. నమ్మండి. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్లే పెళ్లి తర్వాత మంచం మీద చెరువు వైపు తిరిగి పడుకోవడం మొదలెట్టారు. ఆ తర్వాత విడాకులు కూడా తీసుకున్నారు. వాళ్ళతో పోలిస్తే నువ్వెంత, నీ ప్రేమ ఎంత? ఒకసారి ఆలోచించు. దయచేసి ఇలాంటి పనులు మానే. నువ్వు నమ్ముకొని నీ కుటుంబం ఉంది.